శిఖండి ఒక్క దైవ స్వరూపి కథ ఇది. ఇంతే చెప్పగలను. ఆ దైవ స్వరూపి మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ ప్రజెంట్ కలియుగంలో మనకి ఎలాగ కనెక్ట్ అవుతుందని మీకు సినిమా చూసినాక మీకు తెలుస్తుంది. ఎలా కనెక్ట్ అవుతుంది దీనికి. ఇలాగా నెక్స్ట్ నేను ఏమైనా మిస్టేక్ చేయాలంటే ఒక్క భగవద్గీత, రామాయణ, మహాభారత దాన్ని తెలుసుకుంటే నెక్స్ట్ ఏం మిస్టేక్ చేయకూడదు అనేది ప్రతి ఒక్క మనుషులకి తెలుస్తుంది ఈ స్టోరీ. నాకు మళ్ళీ ఇక్కడ కెమెరామెన్గా మైసూరు స్వామి అని దీనికి డిఓపిగా ఉన్నారు. మళ్ళీ ఎడిటర్గా చక్రం సాయి అని, C2C అని పోస్ట్ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళది. నాకు విజన్స్ స్టూడియో అని రమేష్ సార్ నాకు ఫుల్గా ఈ ఈవెంట్ కానీ ఫుల్ సపోర్ట్గా చేశారు. ఆమె రాధాకృష్ణ సార్ ప్రెస్ మీట్ అరేంజ్మెంట్ చేసి నాకు ఏమేమి కావాలో అంతగా అనుకూలంగా చేసి ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఈ సినిమాలో ఏమో చూడాలనుకుంటున్నారో అంతకు మించి ఈ సినిమాలో ఉంటుందని మీరు మాస్గా చూడవచ్చు. చాలా ఒక ఫ్యామిలీ ఎలిమెంట్స్ లాగా మీరు నిఖిల్ సార్ చూడొచ్చు అని చెప్తున్నాను. ఆమె హీరో చాలా ఫస్ట్ అయితే కదా బాగా చేశారు. మన దీపక్ సార్ మీరు ఎవరు చూసిండు ఆ క్యారెక్టర్ ఆ రేంజ్లా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్. కానీ ఆమె మన ప్రొడ్యూసర్ కూడా ఒక మంచి హీరోని ఫాదర్ క్యారెక్టర్ చేశారు. మళ్ళీ మన ఇంకోటి ఈ సినిమాలోన శిఖండి టు ఎల్లమ్మన రూపంలో జోగతిలాగా మన నీత, నిఖిత్, చాందిని ఇంకో టీం చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ చాలా బాగా చేశారు. మా డైరెక్టర్ సార్ ఈ సినిమాతో ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక బలమైన విషయం, ఇంపార్టెంట్ విషయం, మహాభారతం ఉన్న విషయంతో చెప్పడానికి వెళ్తున్నారు. నాకేమంటే మా ప్రోడక్ట్ మీద చాలా నమ్మకం ఉంటే, గర్వంగా ఉంటే బయటికి వచ్చి చాలా చెప్పవచ్చు, ఇది మా సినిమారా శిఖండి, చాలా అంటే చాలా బాగుంది. మీ అందరూ దయచేసి సపోర్ట్ చేస్తే సినిమా బాగవుతుంది అన్న నమ్మకం. Shikhandi is not just a film which is a part of Mahabharata. It is a cinema for those who can take an inspiration that మీరేమి చేయలేరు అనే చోటు నుంచి మన చేతి నుంచి ఏదైనా చేయొచ్చు అనే ఒక విజువల్స్ కానీ లేదా ఒక లైఫ్ గోల్ కానీ లీడ్ చేయొచ్చు. బికాజ్ లుక్ ఎట్ ద డైరెక్టర్ మ్యాన్. ఆయన ఎన్నోసారి ఆగిపోవాల్సిన మనిషి. ఆయన ఆగకుండా హీ కెప్ట్ ఇన్స్పైరింగ్ ద టీమ్, హీ కెప్ట్ ఇన్స్పైరింగ్ అస్, అండ్ ఐ విల్ షూర్ యూ విల్ బీ ఇన్స్పైరింగ్ ద పీపుల్ ఆల్సో సార్. ఈ సినిమా నాకు తెలిసి నేనైతే అండ్ మా టీము మనసుకి తృప్తి పడేలా వర్క్ చేస్తామండి ఫర్ షూర్. ఇక్కడ కమర్షియల్స్ చూడలేదు, ఫైనాన్సెస్ చూడలేదు, మన డిమాండ్స్ అడగలేదు. లేట్ కానీ లేట్ నైట్స్ కావచ్చు, ఎర్లీ మార్నింగ్ దాకా కావచ్చు, we did from our heart, the whole team, కెమెరా ముందు ఉన్న వాళ్ళు అవ్వచ్చు లేదా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, we enjoy the every day, every minute of the shoot. ఆ తృప్తిని మీకోసమే తయారు చేసింది. సో ఐ వుడ్ ఓన్లీ రిక్వెస్ట్, మీ లైఫ్లో ఒక చిన్న టైం తీసుకుని చూడండి, తృప్తిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.